హలో! వెల్కమ్ టు 'శిషా కపుల్' మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. శశి, నేను కలిసి ఈరోజు ఒక సాలోన్ డేట్‌కి వెళ్ళబోతున్నాం. అసలు ఏంటి ఈ సాలోన్ డేట్ అంటే ఏం స్పెషల్ ఏం కాదు. బట్ ఎవరికి వాళ్ళ సర్వీసెస్ కాకుండా వి డిసైడెడ్ ఒకరికి ఒకరు సర్వీసెస్ సెలెక్ట్ చేద్దామని చెప్పి. లాస్ట్ వీక్ అండ్ మంత్ అయితే మాకు చాలా కియోటిక్‌గా ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఆఫీస్ కాల్స్, ఆఫీస్, ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫెస్టివల్స్. సో వీ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్. అందుకే నేనైతే ఒక సాలోన్‌లో అపాయింట్మెంట్ బుక్ చేశాను. వెళ్ళగానే శశి అయితే ముందు సర్వీసెస్ అన్నీ చూస్ చేస్తున్నారు. తనేమో నాకు సెలెక్ట్ చేయాలి, నేనేమో తనకి. సో తనేం సెలెక్ట్ చేశారో లేటర్ పార్ట్ ఇన్ ద వీడియో మీకే తెలుస్తుంది. నేనైతే మాత్రం తన కోసం హెయిర్ స్పా అండ్ హెయిర్ కట్ అయితే సెలెక్ట్ చేశాను. ఇనీషియలీ శశి అయితే ఓన్లీ హెయిర్ కట్ సరిపోతుంది కదా, ఇప్పుడు స్పెసిఫిక్గా హెయిర్ స్పా ఎందుకు, నాకు అంతగా నచ్చదు అన్నారు. బట్ హీ వాస్ థ్యాంకింగ్ మీ త్రూ అవుట్ అనమాట. ఇట్ వాస్ సో రిలాక్సింగ్. సో ఫస్ట్ అయితే శశికి హెయిర్ కట్ అవబోతుంది. తనకు చూసారు కదా, చాలా హెయిర్ గ్రోత్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 monthsగా హెయిర్ కట్ అయితే చేయించలేదు. సో వీ క్యాన్ ఎక్స్పెరిమెంట్. బట్ ఈసారి పెద్దగా ఎక్స్పెరిమెంట్ చేయకుండా చాలా బేసిక్ హెయిర్ స్టైల్కి తను వెళ్దాం అనుకున్నారు. ఎప్పటి నుండో తను ఒకే హెయిర్ స్టైల్ చేసుకుంటారు, విచ్ సూట్స్ హిమ్ రియలీ వెల్. సో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సైడ్స్ కొంచెం ట్రిమ్ చేసి పైన లెంత్ అస్సలు డిస్టర్బ్ చేయొద్దని, ఊరికే స్ప్లిట్ ఎండ్స్ ఏమైనా ఉంటే అవి తీయమన్నారు. మీన్వైల్ స్టైలిస్ట్ కూడా కొంచెం హెయిర్ని అనలైజ్ చేసి ఏ షాంపూ యూస్ చేస్తున్నారు, స్కాల్ప్ బాగాలేదు, థిక్నెస్ లేదు, అలా అన్నీ చెప్తూ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీకు ఇదైతే బాగుంటుంది, ఇవి రికమెండ్ చేశారు కొన్ని ప్రొడక్ట్స్ అవి. సో తన హెయిర్ స్టైల్ తను ఎక్స్పెక్ట్ చేసినట్టే వాళ్ళైతే స్టార్ట్ చేసేసారు. బట్ లాస్ట్ టైం హెయిర్ స్టైల్ కొంచెం ఫంకీగా చేశారు కదా, అండ్ చాలామందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. మిక్స్డ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈవెన్ ఫర్ మీ కూడా, నాకు కూడా ఓకేగా అనిపించింది. బట్ ఈసారి మాత్రం ఐ రియలీ లవ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. విమెన్ హెయిర్ స్టైల్ కన్నా ఐ ఫీల్ మెన్ హెయిర్ స్టైల్ సార్టెడ్ అనుకుంటా. లైక్ ఈవెన్ దో ఒకవేళ అది మెస్ అయిపోయినా థెల్ గ్రో అప్ రియలీ ఫాస్ట్ కదా. సో ఆక్వర్డ్గా ఉన్నా సరే మ్యాక్సిమం 1 week 10 daysకి సెట్ అయిపోతుంది. అండ్ థెల్ గ్రో అప్ సో క్విక్లీ కాబట్టి వాళ్ళకి అంత డిఫరెన్స్ ఏమి అనిపించదు. అదే కనుక మన గర్ల్స్ ఏ బ్యాంగ్స్ రాంగ్ అయిపోయాయంటే అంతే డన్. నేనైతే కూర్చొని వెయిట్ చేస్తున్నాను. ఒకరి తర్వాత ఒకరు చేయించుకోవాలనుకున్నాం. సో ముందైతే శశికి హెయిర్ కట్ అండ్ బియర్డ్ అవుతుంది. అండ్ యూ కెన్ యాక్చువల్లీ సీ ద డిఫరెన్స్ ఆల్రెడీ. నేను ఇక్కడ ఫుల్ ఇంపేషెంట్ అవుతున్నాను. ఐ వాస్ గెటింగ్ బోర్డ్. తనేమో రిలాక్స్గా హెయిర్ కట్ చేయించుకుంటున్నారు. అందరికీ ఇలానే ఉంటుందో లేదో తెలియదు కానీ వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ లైక్ బియర్డ్ ప్రాపర్గా చేస్తే మొత్తం ఫేస్ కట్టే చేంజ్ అయిపోతుంది. యూజువల్గా శశి ఫేస్ చాలా చబ్బీగా ఉన్నింది వచ్చినప్పుడు. బట్ ఒకసారి ఆ జా డెఫినేషన్ చేసి ఆ గ్రేడియంట్ ఎఫెక్ట్ పెట్టినాక ఆటోమేటిక్గా కొంచెం స్లిమ్మింగ్ ఎఫెక్ట్ వచ్చింది. మీకు కూడా అనిపించిందో లేదో కామెంట్ చేసేయండి. ఆర్ మేబీ మా అయినా నేను ఒక్కరికే అనిపిస్తుంది. హెయిర్ కట్ అయిపోయిన తర్వాత ఇలా నీట్గా సెట్ చేసేసి చూపిస్తున్నారు, ఇలా ఫైనల్ అవుట్పుట్ రాబోతుంది అని. అండ్ హీ లైక్డ్ ఇట్ అనమాట. దాని తర్వాత హెయిర్ స్పా. యూజువల్గా మన గర్ల్స్కి అయితే నాకు తెలిసి ముందు హెయిర్ స్పా, హెయిర్ వాష్ అండ్ దెన్ హెయిర్ కట్. బట్ ఇక్కడ తిరిగి రివర్స్లో చేశారు. అండ్ యా, ఇక్కడైతే హెయిర్ కట్ ఆల్మోస్ట్ డన్. మొత్తం క్లీన్ చేసేసి ఇప్పుడు సెకండ్ స్టెప్కి అయితే వెళ్ళిపోతున్నారు. శశికి ఇక్కడ ఏదో చిన్న డిఫరెన్స్ అనిపిస్తుంది కంపేర్ టు రైట్ అండ్ లెఫ్ట్. సో అది అడ్జస్ట్ చేసేసారు. లిటరలీ గర్ల్స్ మనం కూడా ఐబ్రోస్ అయిపోగానే అలానే కంప్లైంట్ చేస్తూ ఉంటాం కదా. అండ్ ఒకవేళ బాయ్స్ చూస్తుంటే మాత్రం ఐ విల్ హైలీ రికమెండ్ ఒక హెయిర్ స్పా. స్పెసిఫిక్ ఈ సాలోన్ అని కాదు కానీ ఫ్రీక్వెంట్గా హెయిర్ స్పా చేయించుకోండి. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కాల్ప్. యూజువల్గా ఈ పొల్యూషన్ ఆయిల్ వల్ల మన స్కాల్ప్లో చాలా బిల్డప్ ఫామ్ అయిపోతుంది కదా. ఇలా వన్స్ ఇన్ అ వైల్ 1 monthకి ఆర్ 45 daysకి ఒకసారి హెయిర్ స్పా చేయించుకున్నామంటే గ్రోత్ చాలా బాగుంటుంది. మొత్తం స్కాల్ప్ క్లియర్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ వార్మ్ వాటర్తో హెయిర్ వాష్ చేసి కొంతసేపు అలా రెస్ట్ చేశారు. అండ్ హెయిర్ మసాజ్ చేస్తున్నప్పుడు అయితే శశి కొన్ని హెవెన్స్కి వెళ్ళి వచ్చారంట. ఇట్ వాస్ సో రిలాక్సింగ్ ఆ డిమ్ లైట్. దీని ఎక్స్ప్రెషన్స్ చూసాకైతే నాకు కూడా ఇంకా హెయిర్ స్పా చేయించుకోవాలనిపించింది. అంత రిలాక్సింగ్గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసారు. ఫైనలీ హెయిర్ స్పా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లో డ్రై చేసేసి హెయిర్ అంతా సెట్ చేసేసారు. రెఫరెన్స్ ఇమేజ్ ఏదైతే చూపించారో ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. అరౌండ్ 2 times హెయిర్ వాష్ అయింది. నేను అరౌండ్ ఒక 3-4 months బ్యాకే హెయిర్ కట్ చేయించుకున్నాను. ఇప్పుడు అప్పుడే మళ్ళీ చేయించుకునే ఉద్దేశం లేదు. శశి నాకు ఏ సర్వీస్ సెలెక్ట్ చేస్తారా, నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. తనకి నేను సింపుల్గా హెయిర్ కట్, హెయిర్ స్పా సెలెక్ట్ చేశాను కదా. బట్ ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. అక్కడేమో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పెడిక్యూర్, ఫేషియల్స్, నెయిల్ ఎక్స్టెన్షన్స్, హెయిర్ కట్స్, హెయిర్ కలర్స్ కూడా. నేనైతే నాకు ఏదో ఒక ఫంకీ హెయిర్ లెంత్స్ లేకపోతే హెయిర్ కలర్ ఎక్స్టెన్షన్స్ ఏమైనా చెప్తారేమో అని ఫుల్ భయపడ్డాను. సో ఇవైతే మా ఫైనల్ లుక్స్ అనమాట. హీ వాజ్ రియలీ హ్యాపీ. నాకు తను సేమ్ ఒక 5 years బ్యాక్ ఎలా కనిపించేవారో ఎగ్జాక్ట్ అలా అనిపించారు. ఐ వాజ్ టెల్లింగ్, ఒక హెయిర్ కట్ మీ ఏజ్ని రెడ్యూస్ చేసేసింది అని. ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్ ఫ్లర్టేషియస్ మోడ్ అనమాట. సో యా, దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. అండ్ శశి సర్వీసెస్ అయితే డన్. అండ్ ఐ థింక్ వీ వన్ ద ఛాలెంజ్. తనకైతే నేను ఆప్ట్ చేసిన సర్వీసెస్ 2 కూడా చాలా బాగా నచ్చేసాయి. సో ఇట్స్ గోన్ బి అ టఫ్ కాంపిటీషన్. తనేం చూస్ చేస్తారు, నాకు అసలు అది నచ్చుతుందో లేదో అనేది. నేను నా ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక నేను మాత్రం కంటిన్యూస్గా షా ప్లీజ్ చెప్పు షా అసలు ఏంటి సెలెక్ట్ చేశారు అంటే
ఫైనలీ ఇంకా హింట్ ఇచ్చేసారు. అదే హింట్ నేను షార్ట్‌లో కూడా అడిగాను. అండ్ చాలామంది కరెక్ట్‌గా గెస్ చేసేసారు. వి ఆర్ గోయింగ్ ఫర్ అ నెయిల్ ఎక్స్‌టెన్షన్. అది కూడా పాలీజెల్ నెయిల్ ఎక్స్‌టెన్షన్ అంట. నాకసలు అదేంటో కూడా తెలీదు. అండ్ ఐయామ్ సూపర్ స్కేర్డ్. నాకది పెయిన్ వస్తుందేమో అని చెప్పి ఇప్పటి వరకు నేను ఎప్పుడు నెయిల్ ఎక్స్‌టెన్షన్స్‌కి వెళ్ళలేదు. సో, కంప్లీట్ ప్రొసీజర్ అసలు పెయిన్ వస్తుందా? రాదా? ఎంత టైం పడుతుంది? ఎన్ని రోజులు ఉంటుంది? అవి ఎలా రిమూవ్ చేసుకోవాలి? వాట్ ఆర్ ద టైప్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, స్టిక్ ఆన్ నెయిల్స్‌తో కంపారిజన్ అన్నీ కూడా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే నా దగ్గర కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. పింట్రెస్ట్‌లో నుంచి స్క్రీన్‌షాట్ చేసుకున్నా. సో, అవైతే ఫస్ట్ చూపిచ్చా. వాళ్ళు ఎగ్జాక్ట్‌ది రెప్లికేట్ చేసేయగలం అని చెప్పారు. అండ్ వి స్టార్టెడ్ ద ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ అయితే ప్రెప్పింగ్ ద నెయిల్స్. నెయిల్స్‌ని ప్రాపర్‌గా క్లీన్ చేసి డెడ్ క్యూటికల్స్‌ని రిమూవ్ చేశారు. అండ్ ఆల్సో పుష్ బ్యాక్ కూడా. ఈ టూల్‌తో నెయిల్‌ని అలా బఫ్ చేశారు. సో దట్ ఎక్స్ట్రా షైన్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అవ్వడానికి. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ కామ్‌గా మెయింటైన్ చేస్తున్నాను గానీ ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ పెయిన్‌ఫుల్. ఆ క్యూటికల్స్‌ని కట్ చేస్తున్నప్పుడైతే నాకు లైట్‌గా బ్లీడింగ్ కూడా స్టార్ట్ అయింది ఆ నెయిల్స్ నుంచి. నాకైతే చాలా భయమేసింది. బట్ వాళ్ళు మాత్రం దే వర్ వెరీ కూల్. అది చాలా నార్మల్. అసలేం ప్రాబ్లమ్ లేదన్నారు. తను వీడియో తీస్తున్నారని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను కానీ ఐ వాజ్ లిటరలీ వెరీ స్కేర్డ్. ఇన్స్టెంట్ ఫీలింగ్ ఆఫ్ రిగ్రెట్ అంటారు కదా, అది స్టార్ట్ అవ్వగానే అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను, ఈ సర్వీస్ ఎందుకు సెలెక్ట్ చేశారు, నాకు చాలా పెయిన్ వస్తుంది, మధ్యలోనే ఆపేద్దాం అనుకున్నాను. బట్ వీ స్టార్టెడ్ ఇట్. సో ఎలానో కంటిన్యూ చేయాలి. ఇంకా అలా ఎలానో టాలరేట్ చేస్తూ ఉన్నా. ఇలా క్యూటికల్స్ని పుష్ బ్యాక్ చేయడం వల్ల ఎక్స్టెన్షన్ అనేది సైడ్ నుంచి రిమూవ్ అవ్వదు. మధ్యలో వాళ్ళు బిఫోర్ ఆఫ్టర్ షూట్ చేద్దామన్నారు. సో బిఫోర్ అయితే ఇక్కడ షూట్ చేసేస్తున్నాం. నాకైతే ఈ స్టెప్పే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఆ డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తూ ఆ క్యూటికల్స్ని పుష్ చేస్తూ ఉంటే. ఇలా లైట్గా బఫ్ చేయడం వల్ల ఆ షైన్ పోయి ప్రాపర్గా నెయిల్ ఎక్స్టెన్షన్ స్టిక్ అవుతుందంట. నేనైతే క్వశ్చన్స్తో చంపేశాను. బట్ దే వర్ వెరీ పేషెంట్. ప్రతి స్టెప్ ముందు అడుగుతూ ఉన్నారు. పెయిన్ వస్తే కనుక పాజ్ చేద్దాము, స్లోగా చేస్తామని చెప్పేసి. సో యా, ఇదైతే ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెయిల్స్ ప్రెప్ అయిపోయినాక ఇలా ఫార్మ్స్ ఆర్ టిప్స్ని సెలెక్ట్ చేస్తారు. మనమైతే డ్యూయల్ టోన్కి వెళ్తున్నాం. నాకు చాలా చిన్న నెయిల్స్ కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ మౌల్డ్ పైన పాలిజెల్ అప్లై చేస్తారు. వాళ్ళ దగ్గర చాలా సైజెస్ ఉన్నాయి. సో నా నెయిల్కి ఏదైతే పర్ఫెక్ట్గా ఉంటుందో అది సెలెక్ట్ చేస్తారు. అండ్ ఈ వైట్ టిప్స్ అనేది మనకి స్టార్టింగ్ డిఫినేషన్ కోసం అనమాట. అండ్ వీఆర్ గోయింగ్ విత్ అన్ ఆల్మండ్ షేప్. నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అయ్యే ముందు ఒక ఆల్కహాల్ బ్లేస్ క్లెన్జర్తో నా క్యూటికల్స్ అన్నిటిని క్లీన్ చేశారు. అప్పుడు మంట పెట్టింది. లిటరలీ ఐ కుడెంట్ స్టాప్ షౌటింగ్. అది సాలోన్ అని కూడా నేను పట్టించుకోలేదు. చాలా చాలా మంట పెట్టేసింది. నా నెయిల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫస్ట్ అయితే ఒక ప్రైమర్ లాంటి ఒక ఎనామెల్ పెట్టారు. అండ్ ఎవ్రీ స్టేజ్ ముందు కూడా ఎల్ఈడి, యూవీ ఎల్ఈడి ల్యాంప్ ఉంటుంది కదా, అందులో 30 to 60 సెకండ్స్ పెట్టారు. సో దట్ ఎవ్రీథింగ్ చాలా ఫర్మ్ అండ్ నీట్ ఫినిషింగ్ ఉండడం కోసం. ఇక్కడైతే లెంత్ చూస్తున్నాం. సో దట్ అన్నీ ఒకటే యూనిఫామ్గా ఉండాలని. ఐ వాజ్ గెటింగ్ ప్రాపర్ డెవిల్ ఫీల్స్ అంత లాంగ్ నెయిల్తో. సో నావి చిన్న నెయిల్స్ కాబట్టి ఇలా డ్యూయల్ ఫామ్కి వెళ్ళాం. కానీ ఇఫ్ యూర్ నెయిల్స్ ఆర్ నార్మల్ సైజ్ ఐ థింక్ అది ఇంకా ఈజీగా ఉంటుందేమో. శశి ఈ సర్వీస్ సెలెక్ట్ చేశారని నేనైతే ఫుల్ తిట్టుకుంటున్నాను. తను ప్రతి స్టేజ్ తర్వాత చూసి పెయిన్ వస్తే చెప్పు, ఆపేద్దాం, కంఫర్టబుల్గా ఉందా లేదా అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు నా క్యూటికల్స్ నుంచి లైట్గా బ్లీడింగ్ అవుతుంది. ఆ జెల్ బేస్ కోటింగ్ డ్రై అవ్వడానికి ఒక 5 minutes పడుతుందని ఆ నెయిల్ టెక్నీషియన్ అలా బయటకు వెళ్ళారు. అంతలోపు శశి వచ్చేసారు ఇక్కడికి. నెయిల్స్ అన్ని ప్రిపేర్ అయిపోయినాక ఇంకా అయితే పాలిజెల్ అప్లై చేయాలి. మనం డ్యూయల్ ఫామ్కి వెళ్ళాం కాబట్టి ఒక చిన్న బీచ్ సైడ్ పాలిజెల్ తీసుకొని ఆ బ్రష్ని ఒక స్లిప్ సొల్యూషన్, అది ప్రాబబ్లీ ఒక ఆల్కహాల్ బేస్డ్ అంట, దాంట్లో డిప్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేశారు. సో దట్ ఆ బ్రష్ మన నెయిల్కి స్టిక్ అవ్వకుండా. అండ్ వాళ్ళు సింపుల్ టెక్నిక్ ఫాలో అయ్యారు. క్యూటికల్ సెంటర్లో థిక్నెస్ ఎక్కువ ఉండేటట్టు, సో దట్ మనకి ప్రాపర్గా ఎక్స్టెన్షన్ సెట్ అవుతుంది మన నెయిల్ పైన. అండ్ ఆల్సో ఎడ్జెస్ వచ్చేసి చాలా థిన్గా ఉండేటట్టు, సో దట్ ఇట్ విల్ గివ్ అస్ దట్ నేచురల్ లుక్. ఇంకా అది డ్రై అయిపోయిన తర్వాత పాలిజెల్ చాలా హార్డ్ అయిపోతుంది. అండ్ ఫైనలీ మనకి ఏదైతే ఫార్మ్స్ పెట్టారో అది ఇలా చిప్ ఆఫ్ చేసేస్తే వచ్చేస్తుంది. ఇట్ వాస్ సో సాటిస్ఫైయింగ్. అండ్ మన డిజైర్డ్ షేప్ బట్టి మళ్ళీ ఒకసారి షేప్ చేసేసి ఈవెన్ అవుట్ చేసేస్తారు. అండ్ దట్స్ ఇట్. ఇదే ఆ పాలిజెల్. అంతా అయిపోయిన తర్వాత శానిటైజ్ చేసేసి క్యూటికల్ ఆయిల్ అప్లై చేసి జెంటల్గా మసాజ్ చేశారు. ఇట్ వాస్ సూపర్ రిలాక్సింగ్. స్టార్టింగ్ అంతా శశిని ఎంత తిట్టుకున్నానో ఫినిష్ అయినాక రిజల్ట్స్ చూసి అంత ఇంప్రెస్ అయిపోయాను. ఇంకా మాట్లాడుతుంటే నా హ్యాండ్ మూమెంటే గడిగడికి కనిపిస్తుంది అనమాట. ఇవి నా నెయిల్స్ అయినా అని నేనే నమ్మలేకపోయా. ఎగ్జాక్ట్గా నా పింట్రెస్ట్ బోర్డ్లో ఎలా ఉందో అలానే దించేశారు, ఇంక్లూడింగ్ దట్ గ్లిటర్ అనమాట. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్. నౌ ఫ్రీక్వెంట్గా మీకు నాకు వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసేస్తా. ఈ నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఎన్ని రోజులు ఉంటాయి అంటే ఒక 1 month వరకు ఉంటుంది. మనం రెగ్యులర్గా కిచెన్లో వర్క్ అది చేసుకుంటూ ఉంటే కనుక మినిమం 30 days అయితే ఉంటుందన్నారు. అండ్ ఎస్, 30 days అయితే ఉంది. పెయిన్ వస్తుందా అంటే ఎస్, ఇట్ ఈస్ పెయిన్ఫుల్. బట్ హై మెయింటెనెన్స్ థింగ్స్ టు స్టే లో మెయింటెనెన్స్ అనమాట. ఒక్కసారి 1 monthకి చేసేసుకుంటే నెయిల్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. సో ఐ విల్ రికమెండ్ ఇట్ ఫర్ వన్స్. అయితే మీరు ట్రై చేయొచ్చు. అండ్ రిమూవ్ చేయడానికి సాలోన్కే మళ్ళీ రావాలని చెప్పారు. బట్ నాకైతే
1 మంత్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోతూ ఉన్నాయి. బికాజ్ నేను కిచెన్‌లో వర్క్స్ అన్నీ చేయడం వల్ల. బట్ పర్సనల్‌గా మీరు నెయిల్ ఎక్స్‌టెన్షన్సా, ప్రెస్ ఆన్ నెయిల్సా అని నన్ను అడిగితే నేను ప్రెస్ ఆన్ నెయిల్స్ అనే అంటానేమో. బికాజ్ ఇట్స్ వెరీ చీప్, కన్వీనియంట్, పెయిన్ ఫ్రీ కూడా. అండ్ నేనైతే కొన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నా ఫేవరెట్ ప్రెస్ ఆన్ నెయిల్స్ ట్యాగ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు అవసరం ఉంటే చెక్‌ఔట్ చేసేయండి. సో ఫైనల్లీ ఒక వీకెండ్ ఇలా ఒక సాలోన్ డేట్ ప్లాన్ చేసుకోవడం వల్ల చాలా రిలాక్సింగ్‌గా ఉన్నింది. మొత్తం సర్వీసెస్ అయిపోయినాక ఫుడ్ కోర్ట్‌లోని షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అండ్ నేను స్ప్రింగ్ రోల్స్ ఆర్డర్ చేసుకున్నాను. మొత్తం అంతా తినేసి ఇంటికైతే వచ్చేసాం. మీకు ఇంకేమైనా నెయిల్ ఎక్స్టెన్షన్స్ రిలేటెడ్‌వి డౌట్స్ ఏమైనా ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. బికాజ్ నేను కూడా చేపించుకునే ముందు ఐ హ్యాడ్ సో మెనీ క్వెషన్స్. డూ లెట్ మీ నో మా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కూడా. ఐ థింక్ శశికి అయితే చాలా ఎవిడెంట్‌గా ఉంది. నేను మాత్రం ఆ రోజు నుంచి ఫుల్ పోస్ట్ కొడుతున్నా. అండ్ ఇంతకీ లొకేషన్ వచ్చేసి అశోక వన్ మాల్ రేర్ సలోన్. అక్కడే కడిలీది ఒక ఈవెంట్ అవుతుంది. సో అది చూసుకొని ఇంటికైతే వచ్చేసాం. అండ్ ఫైనల్లీ నా నెయిల్స్ ఫైనల్ లుక్ అన్న ఓవర్ యాక్షన్ చూసేయండి. ఆల్సో మా ఫైనల్ లుక్స్కి మీరెంత రేట్ చేస్తారో డూ లెట్ us know in the comments. See you soon in our next video. Until then, bye bye and sayonara.